ఆ పండ గ్రామ పెద్ద సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన చూసుకుంటారులే. ఏంటా ప్రెసిడెంట్, ఏంటి విషయం? పొద్దున్నే ఊరి జనం అంతా కట్టుకొని నా ఇంటి మీదకి వచ్చారు. రెడీ స్టార్ట్. గోదావరి గట్టు మీద రామశిలకవే గోరింట కట్టుకున్న సందామావే. ఆపండి, మా ఇంటికి వచ్చినట్లు మీ డాన్స్లు అంటే ఏటి 2 నిమిషాలకి మీకంత సిరాకేసిందా? మరి రాత్రంతా మీ చిన్నలుడు చిన్న కూతురు ఊళ్ళో ఉన్న పెత్తి మేడ ఎక్కేసి తొక్కేరండి. ఏం మాట్లాడుతున్నారు? రాత్రంతా నా అల్లుడు నాతోనే పడుకుంటేని, నాతో అంటే నా పక్కన ఇగో నా అల్లుడు నన్ను ఒప్పుకోను. అయినా తలపలన్నింటికి తలాలేసాను. ఎట్లాంటి ఇది మా నాన్నగారు కట్టించిన ఇల్లు, ఎంత స్ట్రాంగ్. ఇది మా నాన్నగారు కట్టించిన ఇల్లు. నీ సుఖం కోసం కిటికీ తీసేస్తావా? కొలిసాయి ఇల్లు మొత్తం కొలిసాయి. మీ పంచాయతీ అయిందా? చెప్పండిరా. నీ అల్లుడు చేసిన డాన్స్ కి నా ఇంటి పెంకుడి నెత్తి పగిలిపోయింది. ఇగో ఈ పెంకట్టుకుని నీ బుర్ర బద్దలు కొట్టేస్తాను. మీ అల్లుడేసిన గెంతులకి ఆరబెట్టిన అప్పడాలు ఒడియాలు అయిపోయినాయి. ఆ కాళ్ళు నరికేయాలా? మా నాన్న మీ మేళ్ళకి డాన్స్ చేశాడా? అవును బుల్రాజు. మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది. ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటే బేవసలా కొడగలరని. మా వాడు ఓటీటీ వెబ్ సిరీస్లు చూసి పాడైపోయాడు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నువ్వు ఉన్నానా? ఎరా సుబ్బిగా పెంగిని ఎత్తిపోతాడిందా? అవును బుల్రాజు, తనకు దెబ్బ కూడా తగిలింది. నీకు దెబ్బలు కొత్తేంట్రా? పిల్లల చేతిలో తన్నులు తినే హోప్ బ్రెయిన్ నా కొడక. యారా అప్పియే అప్పుడాలు ఒడియాలైనయా? అవును బుల్రాజు. మా నాన్న వేసేదే నాజుగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఓ పోజెట్టి, దానికి అప్పుడాలు ఒడియాలైపోతే ఏంట్రా వేసిన కొడగాని. వాళ్ళంటే అన్నావు గానీ మీ తాత పాపం ఆయన మాత్రం ఏమన్నద్దే? తుఫాను మీ ఎంబు తిప్పేయడండి. తాత చెర్ల పేద కుసలి నక్క. మా నాన్న అన్నేసి మాట్లాడుతుంటే నోరు పడిపోయింది ఏంట్రా నీ అయ్యలా తాతయ్య. మా నానంటే నా ప్రాణం రా. ఏమన్నా అన్నారో బంగారం. ఇంటి పెద్దకు సలహా, అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్న ఓటీటీ తీసేయండి. మీ పిల్లోడు మామూలు కాదు, బాగా చెడిపోయాడు. ఊరంతా బెదరగొట్టేశారు రాత్రి. ఎక్కడ్రా అలా పాట పాడుతూ పొలాల దగ్గరలేమా? తెల్లారిపోయింది. ఫుల్ నైట్ దొరికితే పాటలు ఏంటండి? సరేగాని నీ సంగతి ఏమైంది? రాత్రి మా ఆవిడ మీద పడి కుక్కలా ఖర్చేసింది కదా. నీ అబ్బా అది కుక్క కాటలు కాదురా, అన్రమాంటిక్ ఫెలో. కిస్కి కిస్కియా? మేదడు ఖర్చు కిస్కి అంటారా? అయ్యి బాబు, చంద్రయ్య గారు చాలా తెలుసు. ఇప్పుడు ఇలా ఉన్నాడంటే పెళ్లి కాకముందు పులిహార గట్టి కలిపే ఉంటాడా?